ఫస్ట్ డే ఆఫ్ 1900 ఇయర్ ఈజ్ ట్యూస్డే. దెన్ వాట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ సేమ్ ఇయర్? ఓకేనా, అంటే 1900 ఇయర్లో ఫస్ట్ డే ట్యూస్డే అయితే లాస్ట్ డే ఏమవుతుంది? ఇక్కడ మనకి ఏమైనా లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అని చెప్పారా? అదే డైరెక్ట్గా ఇది లీప్ ఇయరో నాన్ లీప్ ఇయరో చెప్తే మనకి ఈ పాయింట్ తెలుసుకోబట్టి సో అది అప్లై చేస్తాము. బట్ ఫస్ట్ ఏంటి, ఇది లీప్ ఇయరో నాన్ లీప్ ఇయరో తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడగానే లాస్ట్లో 2 zeros ఉన్నాయి. లాస్ట్లో 2 zeros ఉంటే ఆ ఇయర్స్ని సెంచరీ ఇయర్స్ అంటారు. ఓకేనా, సో ఇంకా 3 అయినా ఉండొచ్చు, 4 అయినా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. 2 zeros, మినిమం 2 zeros. ఓకేనా, సో 1 0 ఉంటే సెంచరీ ఇయర్స్ కాదు, 2 zeros. ఇప్పుడు ఒకవేళ 1000 ఉన్నా అది సెంచరీ ఇయర్, ఎందుకంటే 2 zeros ఉన్నాయి. ఓకేనా, సో సెంచరీ ఇయర్స్ని ఏంటంటే 4తో డివైడ్ చేయకూడదు, 400తో డివైడ్ చేసి లీప్ ఇయరో నాన్ లీప్ ఇయరో చెప్పాలన్నమాట. సో 1900/400. సో ఏమైనా డివైడ్ అవుతుందా? కాదు. అంటే కాలేదంటే ఇది నాన్ లీప్ ఇయర్. సో నాన్ లీప్ ఇయర్లో మనకి ఫస్ట్ డే తెలుసు, ఇక లాస్ట్ డే ఏమవుతుంది? సేమ్. సో ట్యూస్డే. ఆన్సర్ ఏంటి? ట్యూస్డే. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే 1900 అనేది లీప్ ఇయర్ అనుకుంటారు. ఓకేనా, బట్ ఇదేంటి? సెంచరీ ఇయర్. సో మన క్యాలెండర్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ క్లాస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏవి లీప్ ఇయర్, ఏది నాన్ లీప్ ఇయర్, ఎలా తెలుసుకోవాలి అనేది. ఓకే, అంటే నాన్ సెంచరీ ఇయర్స్కి ఒక విధంగా చూడాలి, సెంచరీ ఇయర్స్ని ఒక విధంగా చూడాలన్నమాట. ఓకే, సో ఇలా ఇంకా ఏ బిట్ అయినా మనం చెప్పేయచ్చు. అది ఏ ఇయర్ ఇచ్చినా సరే ఫస్ట్ లీప్ ఇయరో నాన్ లీప్ ఇయరో తెలుసుకుంటాము. లీప్ ఇయర్ అయితే ఇచ్చిన ఫస్ట్ డేకి ఒక డేని యాడ్ చేస్తాము. నాన్ లీప్ ఇయర్ అయితే ఫస్ట్ డే ఏది ఉంటే లాస్ట్ డే. ఒకవేళ మళ్ళీ ఎగ్జామ్లో లాస్ట్ డే ఇచ్చేసి ఫస్ట్ డే ఫైండ్ అవుట్ చేయమంటారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఈ 1900కి లాస్ట్ డే ఇచ్చారు, అదేంటి మేడం మీరు ఫస్ట్ డే ఇచ్చేసి లాస్ట్ డే ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఎగ్జామ్లో లాస్ట్ డే ఇచ్చారు ఫస్ట్ డే అంటే ఏది ఇస్తే ఏమండి? నాన్ లీప్ ఇయర్కి ఫస్ట్ డే ఇస్తే లాస్ట్ డే ఇస్తే అంటే రెండు ఈక్వల్. ఓకేనా, అదే ఇప్పుడు లీప్ ఇయర్లో మనకి లాస్ట్ డే తెలుసు. ఓకేనా, సో ఫస్ట్ డే కావాలనుకోండి ఒక డే 1 డే బ్యాక్ వెళ్ళిపోతే సరిపోతుంది. అదే ఫస్ట్ డే ఇచ్చేసి లాస్ట్ డే కావాలంటే 1 డే ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా.